అందరికీ నమస్కారం అండి. బాడీలో కానీ ఎటువంటి హిచ్చింగ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే దాని విధానం ఇంకోటి నాన్నగారండి, రాత్రి పడుకుండే ముందు నువ్వుల నూనె రాయాలి. గానుగ నువ్వుల నూనె మీకు ఇచ్చాను కదా, అది పడుకుండే ముందు మీరు రాసుకోవాలి. గానుగ నువ్వుల నూనె, ఓకేనా? వర్షం నీరు పట్టుకొని ఆ వర్షం నీరుతోనే స్నానం చేయాలి. లేకపోతే వర్షంలో తడిసినా కూడా పర్వాలేదు, సరేనా? వేడి మాత్రం పెట్టలేదు. వేడి పెడితే దాని తాలూకా నేచురల్ ప్రాపర్టీస్ ఏదైతే వర్షం నీరు ఉంటుంది కదా, ఆ ప్రాపర్టీస్ పోయి మనకు ముసులు తగ్గవు, సరేనా? దాని తర్వాత స్నానంకి ముందు నాన్న నేను పట్టి ఉంచుకుంటున్నాను నాన్న. వర్షం పడినప్పుడు అంటే నేను అది ఎక్కువ రోజులు అక్కర్లేదు కదా, ఒక వారం 10 రోజులు తగ్గింది వారికి. సరే నా మాట పూర్తిగా వినండి. అయితే అలా వర్షం నీరు ఉంచుకున్న తర్వాత నేను ఎప్పుడు చల్లనీళ్ళే పోసుకుంటాను కదా, నేను ఏం చేశానంటే కలబంద మట్ట కట్ చేసి తెల్లటిది ఉంటుంది కదా నాన్నగారు, ఆ తెల్లటి కలబంద మట్టలో తెల్లటి జెల్లీ అనమాట, అది బాడీ మొత్తం అప్లై చేసాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఎంత చిన్న ఎంత రఫ్గా ఉందే బాడీ, మీరు చెయ్యి పెడితే జారిపోతుంది. కానీ నిన్న సాయంత్రం ఎప్పుడో కొంచెం హిచ్చింగ్లా వచ్చింది, ఒక 80% వరకు కవర్ అయిపోయింది నాన్నగారండి. అయితే ఇవన్నీ అందుకే నేను మీకు అంటాను నాన్న, ఒక 10 రోజులు 15 రోజులు కొంచెం రండి అన్న అంటే మీరు నచ్చట్లేదు. సరే నాన్న, ఏంటి ఇంతటితో సెలవు తీసుకున్నానండి, తప్పులుంటే మన్నించండి.